మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి భయంతో అడ్డదారులు తొక్కుతున్నారు కాంగ్రెస్ నేతలు. కామారెడ్డి జిల్లా బిచ్చింద మున్సిపాలిటీలో ఓటర్లకు డబ్బులు మద్యం పంచుతూ అడ్డంగా దొరికిపోయారు ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు. డబ్బులు పంపిణీ చేస్తుండగా బీఆర్ఎస్ నాయకులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడంతో ఎమ్మెల్యే బిత్తరపోయారు. బీఆర్ఎస్ నేతలతో పాటు బిచ్చింద ప్రజలు ఎదురు తిరగటంతో పోలీసుల సాయంతో మెల్లగా అక్కడి నుంచి జారుకున్నాడు. ఇంత జరుగుతున్నా పోలీసులు ఎన్నికల అధికారులు పట్టించుకోకపోవటం ఏంటని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, జూకల్ నియోజకవర్గం బిచ్కుందం మున్సిపాలిటీలో ఓటర్లకు డబ్బులు మద్యం పంచుతూ అయితే అడ్డంగా దొరికిపోయారు ఎమ్మెల్యే. మరి పోలీసులు ఏం చేస్తున్నట్లు, ఎన్నికల అధికారులు ఏం చేస్తున్నట్లు? మీరు అన్నట్టుగా ఇవాళ అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు, నాయకులు, ఎమ్మెల్యేలు బరి తెగిస్తున్నారు. యథేచ్ఛగా ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తూ ఈ అక్రమాలకు, అన్యాయాలకు తెరలేపుతున్నారు. ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో ఆ రకంగా ప్రలోభాలకు పెట్టినటువంటి నేపథ్యంలో ప్రచారం 5 గంటలకు ముగిసింది. ప్రచారం 5 గంటలకు ముగిసిన తర్వాత నాన్ లోకల్ ని డంప్ చేసుకున్నటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు ఇంకా మున్సిపాలిటీలో ఉన్నారు. వాళ్ళు ప్రలోభాలకు తెరలేపుతున్నారు. ముఖ్యంగా బిచ్కుంద మున్సిపాలిటీలో ఉన్నటువంటి 9వ వార్డు చింతల గల్లీలో స్వయాన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు యథేచ్ఛగా మద్యాన్ని, డబ్బులను పంపిణీ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఓటమి భయంతో బరి తెగించినటువంటి లక్ష్మీకాంతారావు ఎంతకైనా తెగించే పరిస్థితికి పూనుకున్నాడు. ఈ విషయాన్ని గమనించినటువంటి అక్కడ ఉన్నటువంటి గల్లీ ప్రజలతో పాటు బీఆర్ఎస్ నాయకులు మూకుమ్మడిగా పోలీసుల సహకారంతో ఏదైతే ఇంట్లో యథేచ్ఛగా ప్రలోభాలకు తెరలేపుతున్నారో ఆ లక్ష్మీకాంతారావును పట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో రెడ్ హ్యాండ్ గా బీఆర్ఎస్ కార్యకర్తలకు పట్టుకోవడం వల్ల ఇవాళ ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడే సంఘటన కూడా చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో బిచ్కుందలో ఇదే పరిస్థితి ఉంటే ఇక ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కూడా మదన్ మోహన్ రావు యథేచ్ఛగా కోడ్ ఉల్లంఘన చేస్తూ అదేవిధంగా ఇటు యథేచ్ఛగా డబ్బులు, మద్యాన్ని పంపిణీ చేస్తున్నాడు. ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే సురేందర్ ను స్పెసిఫిక్ గా టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ నాయకుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. దగ్గరుండే పోలీసులు ఆటోలలో మద్యాన్ని, డబ్బులను పంపిణీ చేయడం ఇక్కడ కొసుమెరుపు. అయినా ఎన్నికల అధికారి కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీ కానీ, కలెక్టర్ కానీ తమకు పట్టినట్టుగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా ఇటు ఎల్లారెడ్డి నియోజకవర్గం, అటు జుక్కల్ నియోజకవర్గం రెండు అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, అదేవిధంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు తీవ్ర స్థాయిలో ప్రలోభాలకు లోను కావడం జరుగుతుంది. ప్రలోభాలకు చేసి ఎలాగైనా ఓట్ల విషయంలో గట్టెక్కాలని, మున్సిపల్ ని కైవసం చేసుకోవాలని ఒక దురహంకారంతో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రజల నుంచి ప్రతిఘటన వెలువెత్తుతుంది. స్వయాన ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలను, ఇటువంటి అసభ్యకరమైన పదజాలంతో దూషించాల్సిన పరిస్థితి ప్రజల నుంచి ఎమ్మెల్యేలు ఎదుర్కొంటున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రతరమైందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఎన్నికల అధికారులు ఇవాళ కామారెడ్డి జిల్లాలో యథేచ్ఛగా అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ప్రలోభాలకు తెరలేపుతున్నా పట్టించుకోని పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా ఫోర్స్ ఉండాలి. దాదాపుగా ఇటు ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి, ఎన్నికల నియమావళి ఉంది కాబట్టి అది అత్యధికంగా ఫోర్స్ ను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఫోర్స్ వస్తే ఇవాళ కాదని ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు చర్చించుకుంటారు. అంటే పార్టీ గుర్తుతో జరిగే ఎన్నిక కావటం ఓవైపు చూసుకున్నట్లయితే సీనియర్ వర్సెస్ పారాషూట్ లీడర్ల మధ్య గొడవలు, మరోవైపు సొంత నియోజకవర్గాల్లో గెలుపు సవాల్గా మారింది. అందుకే విచ్చలవిడిగా డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్నారు అని అనుకోవచ్చా?
రైట్, మీరు అన్నట్టుగా రెండు నియోజకవర్గంలో వీళ్ళిద్దరూ ఇక్కడి ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కాదు. ఎల్లారెడ్డి నియోజకవర్గం విషయానికి వస్తే మదన్ మోహన్ రావు, ఈయన పారాషూట్ లీడర్, కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం సంబంధించిన వ్యక్తి కాదు. కాంగ్రెస్ సంబంధించిన ఢిల్లీ నుంచి నేరుగా నియోజకవర్గానికి వస్తే ఆయన కూడా జుక్కల్ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాదు. వేరే ప్రాంతం నుంచి వచ్చిన ఎంగేజ్ చేసుకొని డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకొచ్చుకున్న వ్యక్తి. అంటే ఈ ప్రాంత ప్రజల మనోభావాలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఈ వాతావరణం కానీ ఈ ఇద్దరు ఎమ్మెల్యేలకు తెలియకపోవడం వల్ల డబ్బు ఉంది కాబట్టి వీళ్ళు యథేచ్ఛగా డబ్బులు ఖర్చు పెట్టి ఏమైనా కొనగలుగుతారనే ఒక దురాంకారంతో ఉన్నారు. ఎల్లారెడ్డి అదేవిధంగా జుక్కల్ నియోజకవర్గ ప్రజలు, ముఖ్యంగా బిచ్చుకుంద ప్రజలు ఒకటే చెప్తున్నారు, మాకు కావాల్సింది డబ్బులు కాదు, ఆత్మగౌరవము లేని ఎమ్మెల్యేలు మీరని వల్ల ప్రశ్నిస్తున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఓడిపోతామనే భయంతో ఇవాళ యథేచ్ఛగా అధికారం ఉంది కదా అనే అహంకారంతో ఇవాళ ఎలా పడితే అలా వ్యవహరించడానికి ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా సింబల్ బేసిక్ గా జరిగే ఎలక్షన్ ఇవి. ఇవాళ కారు గుర్తుంది కాబట్టి కేసీఆర్ కి ఇవాళ పట్టం కట్టే పరిస్థితి ఉంటుంది కాబట్టి అనేక అభివృద్ధి సంక్షేమ ఫలాలు, పథకాలు ఇవాళ ప్రజలకు చేరువై ప్రజల నోళ్ళల్లో కారు కేసీఆర్ నానుతుంది కాబట్టి వల్ల ఆ విషయాన్ని జీర్ణించుకోలేని నాయకులు, ముఖ్యంగా కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేల స్వయాన రంగ ప్రవేశం చేసి ఇవాళ యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతున్నారంటే పరిస్థితి ఏ స్థాయికి దిగజారిందో అర్థం చేసుకోదు. సామాన్యంగా ప్రజలకు వదిలేయాల్సిన అవసరం ఉంటుంది. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనలో కూడా ఇంత ప్రతిష్టాత్మకంగా ఎలక్షన్ ను తీసుకోలేదు. నేరుగా ప్రజలకే నిర్ణయం, వాళ్ళు చేసిన పనిని బట్టే ప్రజలే న్యాయ నిర్ణేతలు కాబట్టి సింబల్ బేసిక్ గా ఉంటుంది కాబట్టి ప్రజలకే బీఆర్ఎస్ పార్టీ వదిలేసింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ టార్గెట్ పెట్టుకుంది, వ్యక్తులను టార్గెట్ చేస్తుంది, వ్యవస్థను టార్గెట్ చేస్తుంది, అధికారాన్ని టార్గెట్ చేస్తుంది, కలెక్టర్లు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీలను మానిటరింగ్ చేసి వాళ్ళ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం, వాళ్ళకి అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ప్రజాక్షేత్రంలో పరాభవం ఎదురుకాక తప్పదు కాబట్టి వాళ్ళ ఎలా పడితే అలా వ్యవహరించడానికి పూనుకున్నారు. ముఖ్యంగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. మొదటి నుంచి ఇక్కడ అనేక అక్రమాలు జరుగుతున్నాయి. ప్రశాంతమైన వాతావరణాన్ని చెడగొట్టే ప్రయత్నం మదన్ మోహన్ చేస్తున్నాడని మాజీ ఎమ్మెల్యే సురేందర్ మాటికి అనేక సార్లు ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి అధికారులకు కానీ కలెక్టర్లకు కానీ ఫిర్యాదు చేశాడు. మీకు ఖచ్చితంగా సజావుగా ఎన్నికలు జరిగేందుకు సహకరించండి, ప్రజాస్వామ్యంలో ఓటు న్యాయ నిర్ణేత ద్వారా నిర్ణయించబడుతుంది కాబట్టి మీరు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అయినా ఇవాళ అక్కడ కనీసం పట్టించుకున్న పాపన లేదు. నేరుగా న్యాయం చేయాలని మాజీ ఎమ్మెల్యే సురేందర్ అక్కడ ఉన్నటువంటి 9వ వార్డులో నిరసన కార్యక్రమం దిగాడు. తక్షణమే ఎన్నికల అధికారులు జోక్యం చేసుకోవాలి, హైదరాబాద్ లో ఉన్న ఈసీ జోక్యం చేసుకుని ఎల్లారెడ్డిలో ప్రశాంతమైన వాతావరణం కల్పించాలి, ప్రశాంతమైన వాతావరణం కల్పించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే సురేందర్ విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో అటు జుక్కల్ విషయానికి కూడా వస్తే జుక్కల్లో అరాచకం రాజ్యం వెళ్తుంది. మొన్న కేటీఆర్ సభ పెట్టిన తర్వాత పరిస్థితి పూర్తిగా తారుమారింది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుంది, ఈ సీటు చేజారిపోతుందనే ఒక అహంకారంతో ఎమ్మట డబ్బుల సంచులు పెట్టుకొని ఎమ్మెల్యే రంగ ప్రవేశం చేసి ఇవాళ యథేచ్ఛగా డబ్బులు పంపించేసి తిరుగుతూ వెళ్తున్న సమయంలో రెడ్ హ్యాండ్ గా ప్రజలు పట్టుకొని నిలదీశారంటే బుక్కె మొక్కం వేసుకొని ఎమ్మెల్యే పారిపోతున్న సందర్భం మనకు విజువల్ లో కనబడుతుంది. యథేచ్ఛగా ఎమ్మెల్యేలు ఇలాంటి ప్రలోభాలకు లోను కావడం బహుశా ఇదే మొదటిసారి ఉండొచ్చు. దాదాపుగా 10 సంవత్సరాల బీఆర్ఎస్ కాలంలో ఇలాంటి పరిస్థితి ఏనాడు కూడా చూడలేదు. కానీ ఇవాళ ఎమ్మెల్యేలు అదేవిధంగా ఈ కార్పొరేషన్ చైర్మన్లు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు బరి తెగిస్తున్నారు. ఒక ఎల్లారెడ్డి ఇక్కడ ఉన్నట్టు ఎల్లారెడ్డి అదేవిధంగా అటు చుక్కల్ నియోజకవర్గమే కాకుండా అటు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో పరిస్థితి కూడా అదే విధంగా. ముఖ్యంగా అధికార పార్టీకి అధికారులు దాసోహం అంటున్నారు, ఎంతకైనా అంతకు సహకరించే విధంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా ఈసీ గమనించాల్సింది, ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారులు కానీ జిల్లా యంత్రాంగం గమనించాల్సింది, ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని, సజావుగా ఎన్నికలు కొనసాగించాలని ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒక గందరగోళమైన వాతావరణాన్ని క్రియేట్ చేసి వల్ల ప్రజలని అదేవిధంగా ఓటర్లను గందరగోళంగా నెట్టే ప్రయత్నం అధికార పార్టీ చేస్తుంది. అధికారం ఉంది అనే మదంతో ఇవాళ వ్యవహరిస్తున్న తీరు పట్ల ప్రజాక్షేత్రంలో ఖచ్చితంగా ఇవాళ ఎల్లారెడ్డి అదేవిధంగా ఇటున్నటువంటి జుక్కల్ నియోజకవర్గం ముఖ్యంగా బిచ్చుకుందలో ఉన్నటువంటి ఓటర్లు ఒకటే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఇప్పటికైనా ఎన్నికల అధికారులు జోక్యం చేసుకుని సజావుగా ఎన్నికలు జరిగేందుకు సహకరించాలని, నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితిని తీసుకురావాలని ఓటర్లు డిమాండ్ చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. సింధురా. రైట్, థ్యాంక్ యూ రవీందర్.